ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రముఖులు, మరి ఈ పాఠశాల ప్రాంతం యొక్క ప్రముఖులు, స్థానికులు, ఆ తర్వాత పాఠశాలకు విరాళం ఇచ్చేటువంటి వాళ్ళు, దాతలు, తర్వాత పూర్వ విద్యార్థులు, కమిటీ పెద్దలందరూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడుపుతున్నందుకు నిజంగా నాకు చాలా పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా నేను ఆనందపడుతున్నాను. మరి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మరి 1 గంటకు భోజనం తప్పనిసరిగా చేయాలని అందరినీ కోరుతున్నాను. ఈ కార్యక్రమం చక్కగా నిర్వహణ జరుగుతున్నందువల్ల చాలామంది పేరెంట్స్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. పిలిచినటువంటి ప్రతి ఒక్కరూ పాఠశాలకు హాజరయ్యారు. ప్రతి పేరెంట్ చాలా సంతోషంగా, ఉత్సాహంగా పాఠశాలకు రావడం జరుగుతుంది. అలాగే పిల్లలు కూడా పండగ వాతావరణంలో వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంటే 22-23వ సంవత్సరంలో మనకు కొత్త విద్యార్థులు 314 మంది జాయిన్ కావడం జరిగింది. అలాగే 23-24లో 440 మంది విద్యార్థులు చేరడం జరిగింది. అలాగే ఈ సంవత్సరము 323 మంది విద్యార్థులు కొత్తగా చేరడం జరిగింది. మొదటి 22లో దాదాపుగా 700 మంది ఉన్నటువంటి స్ట్రెంగ్త్ తర్వాత 800 వరకు చేరుకోవడం జరిగింది. 23-24, 24-25లో 1025 మంది పిల్లలు ఇక్కడ ఈ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. మరి 2020-22లో జోష్న అనే విద్యార్థి స్కూల్ ఫస్ట్ రావడం జరిగింది. మరి వారి తండ్రి గారు ఇక్కడే నాగేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. మరి అమ్మాయి ఇప్పుడు డిగ్రీ అయిపోయి ఆమె కూడా టీచర్గా పనిచేస్తుంది. తర్వాత బాబా ప్రకృతిన్ అనే విద్యార్థి మరి బీటెక్ చదువుతున్నారు అదే సంవత్సరము. తర్వాత ఇక్కడ 23వ సంవత్సరంలో మనోజ్ కుమార్, మహేష్ అనే విద్యార్థులు స్కూల్ ఫస్ట్ రావడం జరిగింది. ఆ మహేష్ అనే విద్యార్థి ఈ కాలనీకి చెందినటువంటి విద్యార్థి, మనోజ్ కుమార్ కదిరికి చెందినటువంటి విద్యార్థి. అలాగే 23, 24 అంటే 24లో గుణశ్రీ, హరిషిత అనే అమ్మాయిలిద్దరూ 572 మార్కులతో ఈ పాఠశాలలో పాస్ కావడం జరిగింది. వీరిద్దరూ ప్రస్తుతం ఇడుపులపాయలో ప్రిపరేటరీ జాయిన్ అయి చదువుతున్నారు. మరి వాళ్ళ తండ్రి గారు ఇక్కడే చంద్ర కవిత అంటే ఆమె కవిత అనే ముందు పాఠశాల కమిటీ చైర్మన్ అన్నమాట. కాబట్టి ఇది ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు. ఒక విద్యార్థి నయాజ్ అనే విద్యార్థి ఇదే పాఠశాలలో చదివి ఎంబీబీఎస్ డాక్టర్గా బెంగళూరులో మణిపాల్లో పనిచేస్తున్నాడు. అలాగే మహేష్ అనే విద్యార్థి ఇంజనీరింగ్లో సంవత్సరానికి దాదాపుగా 20 నుంచి 50 లక్షల వరకు ఆ విద్యార్థి సంవత్సరానికి ఆర్జించడం జరుగుతోంది. మరి చాలా మంది ఇంకా మంచి అభివృద్ధిలోకి వెళ్ళడం జరిగింది. మరి మీ తల్లిదండ్రుల సహకారంతోనూ తర్వాత టీచర్ల యొక్క సహకారంతో మా పాఠశాలలో టీచర్లు చదువు చాలా చక్కగా చెప్తారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మీరు లేదంటే ఈ శివారులో ఉన్నటువంటి అందరికీ నమస్కారం. ముందుగా మన పాఠశాల గౌరవ విద్యా కమిటీ చైర్మన్ గారికి మరియు మన పాఠశాల కమిటీ స్థానిక పెద్దలు, నాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి హోదాల్లో కూర్చున్నటువంటి వాళ్ళందరికీ సభాముఖంగా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పేర్లు చెప్తే 2 నిమిషాలు టైం అయిపోతుంది. చివరిగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి మరియు ఉపాధ్యాయ బృందానికి, ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ, అందరికీ మాట్లాడితే వినే ఓపిక ఉందా చెప్పండి, చేతులు ఎత్తండి. నేను 2 నిమిషాలు
మాట్లాడతానో మీకు వినే ఓపిక ఉండే. నేను మన పాఠశాల హెచ్ఎం సార్ నాగరాజ్ ఇద్దరం కూడా క్లాస్మేట్లు. ఇద్దరు కూడా ఒకే బెంచ్ పైన కూర్చొని చదువుకునేవాళ్ళు. రెండవది, ఈ ప్రాంతంలో వీవర్స్ కాలనీలో వేదిక పైన ఉండే వాళ్ళందరూ కూడా రోజు నేను వాళ్ళతో మాట్లాడదా, కనీసం రోటించి వచ్చేటప్పుడు చిరునవ్వుతో పలకరిస్తాం. ఇంతమంది ఇక్కడికి వచ్చేసి మీ అందరినీ కూర్చొని వాళ్ళందరూ కూడా మనసులో ఏమనుకుంటున్నారంటే, మన ఈ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో బాగా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని కూర్చొని వాళ్ళకు మంచి ఆశయంతో ఈ వేదిక పైన కూర్చున్నారు, మన కమిటీ చైర్మన్ తో సహా. ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా, ఇక్కడ చదివే పిల్లలు కూడా భవిష్యత్తులో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకునే ఆశయంతో విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రతిరోజు చెప్తుంటున్నారు. కానీ ఇక్కడ మాత్రం మన బాధ్యతలు కొంచెం మర్చిపోతున్నాం తల్లిదండ్రులుగా. అది ఏమంటే, మన పిల్లవాడు పాఠశాలకు వచ్చేటప్పుడు ఇక్కడ గురువులు ఉపాధ్యాయులు చెప్పేటప్పుడు మన పిల్లవాడు రోజు పాఠాలు సక్రమంగా వింటున్నాడా లేదా? ఈ ప్రశ్న మీరు తల్లిదండ్రులుగా ఇంటికి వచ్చిన తర్వాత మీ బిడ్డలను అడుగుతున్నారా లేదా? చేతులెత్తండి. ప్రతిరోజు మీ పిల్లవాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో పాఠాలు సక్రమంగా వింటున్నారా లేదా? ఈ మాట ఎందుకుంటున్నానంటే, పూర్వం మన భారతీయ సంస్కృతిలో గురుకులాలు అనేటివి ఉండేటివి. మన పాఠశాలలో ఉపాధ్యాయులు, సార్ ప్లీజ్ సార్ మాట్లాడద్దండి, నాకు డిస్టర్బెన్స్, 2 నిమిషాలే మాట్లాడతాను. ముందు పాఠశాలలో చదివేటప్పుడు పిల్లవాడు ఎంతో ముద్దుగా తల్లిదండ్రులు బాగా మేకప్ చేసి మంచి డ్రెస్ వేసి, నాయన ఈ స్కూల్లో ఎవరు కూడా నీ అంత అందంగా ఉండకూడదు, నువ్వు వేసుకున్నటువంటి బట్టలు ఎవరు కూడా వేసుకోకూడదు, అందరికంటే నువ్వు బాగా ఉండాలనేసి తల్లిదండ్రులు అనుకుంటున్నారా లేదా చెప్పండి. అదే విధంగా ఈ పాఠశాలలో అందరికంటే బాగా చదువుకొని ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని ఉపాధ్యాయుల కంటే తల్లిదండ్రులు అనుకుంటున్నారా లేదా చెప్పండి. అందరూ అనుకుంటున్నారా లేదా చెప్పండి. కానీ నేను మాత్రం ఒకటి అనుకుంటాను, ప్రతి తల్లిదండ్రి కూడా నా బిడ్డ బాగా చదువుకోవాలి, మంచి మార్కులు రావాలి, వాడు భవిష్యత్తులో నా మాదిరి కష్టపడకోకుండా ఒక మంచి ఉద్యోగం చేయాలి, ఈ పాఠశాలకు నాకు నా కుటుంబానికి మంచి పేరు తీసుకొని రావాలని ఎంతమంది కలలు కంటున్నారో అవన్నీ నాకు బాగా తెలుసు. ఆ సందర్భంలో ఉపాధ్యాయులు సరిగ్గా సక్రమంగా చదువుకోకుంటే పాఠశాలకు వచ్చినటువంటి విద్యార్థులకు స్టూడెంట్ ఏం చెప్తాడంటే, పాఠశాలలో నిన్నటి చెప్పినటువంటి పాఠం నువ్వు ఒక్కసారి సక్రమంగా చెప్పురా నాయన అంటాడు. వాడు సక్రమంగా చెప్పితే ఆ రోజు ఉపాధ్యాయుడు తినేది అన్నము తక్కువ తింటాడు. ఎందుకంటే సంతోషంతో నేను చెప్పినటువంటి పాఠాన్ని నా శిష్యుడు బాగా అర్థం చేసుకున్నాడు కాబట్టి నేను ఈ రోజు తినే భోజనంలో నేను తగ్గించుకుంటానని చెప్పింది. ఇంటికి వెళ్ళిన తర్వాత సహధర్మచారి కానీ లేదంటే వాళ్ళ భర్తకు కానీ, నా స్టూడెంట్ ఈ రోజు బాగా చదివినాడు, నేను చెప్పినటువంటి పాఠాన్ని సక్రమంగా చెప్పినాడని వాళ్ళు గర్వంగా ఆ రోజంతా హుషారుగా ఇంటి దగ్గర తిరుగుతారు. పొరపాటున వాడు క్లాసులో లేపినప్పుడు సరిగ్గా పాఠం చెప్పకపోతే ఉపాధ్యాయుడు మానసికంగా క్షోభకు గురవుతాడు. ఈ మాట ఎందుకు చెప్తానంటే, నా భార్య కూడా టీచర్ కాబట్టి నేను చెప్తాను. నేను రెండవ విషయం చెప్తాను, వాడు సక్రమంగా చదవని పైన ఉపాధ్యాయునికి ఖచ్చితంగా 100% గురి ఉంటుంది. ఎందుకంటే వాడు ప్రయోజకుడు కావాలి, నేను చెప్పినటువంటి పాఠం వృధా కాకూడదని చెప్పిందే అనుకుంటాడు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ ఉన్నటువంటి పెద్దల్లో ఒక పురాతనమైనటువంటి ఒక చిత్రం ఎన్టీఆర్ది బలిపంచులని సినిమా వచ్చింది. దాంట్లో ఇప్పుడున్నటువంటి ఈ పిల్లవాళ్ళందరూ కూడా మీరేమనుకుంటారంటే, తల్లిదండ్రులు నా బిడ్డ ఎంత అల్లరి చేస్తున్నాడు, ఏమి ఎగురుతున్నాడు, సెల్ ఫోన్ ఇస్తే అబ్బా మా పిల్లలు వచ్చి సెల్ ఫోన్ లో టక ఇవన్నీ చూసేస్తాడు, గేమ్స్ ఆడతాడు, పాటలు చూస్తాడని చెప్పి ఎంత మురిసిపోతున్నారో. ఇది చాలా దరిద్రము, ఇది చాలా దరిద్రము. మీ పిల్లవానికి మంచి బట్టలు లేకున్నా పర్వాలే, ఉతికిండే బట్టలు వేసి క్లాసుకు పంపించండి. మీ పిల్లవాడు అల్లరి చేసి వాని
జీవితాన్ని సర్వనాశనం చేసే దాంట్లో తల్లిదండ్రుల పాత్ర కూడా ఉండాలి. అందుకే మహాత్మా గాంధీ గారు ఈ విధంగా అంటారు, ప్రతిరోజు కూడా నేను పాఠశాలకు వెళ్ళినప్పుడు నా గురు శిష్యుల సంబంధంలో ఒక ఉపాధ్యాయుడు చెప్పినటువంటి పాఠాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత భోంచేసిన తర్వాత ఇంకా నిద్రపోయే టైంకి ఈ రోజు నా గురువు గారు ఏం చెప్పినారనేసి గుండెల మీద చేయి పెట్టుకొని నిద్రపోయేటప్పుడు చూసినప్పుడు ఆ రోజు చేసినటువంటి పాఠాలన్నీ నెమరేసుకోవాలా. ఏ రోజు హోంవర్క్ ఆ రోజు చేయాలా, పొరపాటున కూడా చేయకోకుండా నైనా నీకు బేజారైతాంగము రోజు పండుకోనైనా నైనా ఈ రోజు నువ్వు చేయొద్దు అనుకుంటే పండుకో అనుకుంటే కదా వాని జీవితాన్ని తల్లిదండ్రులే సర్వనాశనం చేసిన వాళ్ళు అవుతారు. ఈ మాట ఎందుకు చెప్తానంటే బడిపంతులు సినిమాలో ఒక స్కూల్లో గట్టిగా అల్లరి చేసేటప్పుడు భారతీయ సంస్కృతిలో వచ్చినటువంటి మార్పును మీరు గమనించాలి. ఎక్కువ అల్లరి చేసేటప్పుడు ఉపాధ్యాయుని పిలుస్తారు. ఉపాధ్యాయుని పిలిచి ఈ పిల్లవాడు ఎక్కువ అల్లరి చేస్తున్నాడంటే ఉపాధ్యాయుడు ఏమంటాడంటే వీడు బాగా చదువుకోవాలని చెప్పింది ఆ రోజు వాడిని బాగా మంచి ప్రోత్సహించి వానికి ఒక పెన్ను ఇస్తాడు ఉపాధ్యాయుడు. ఆ పెన్ను వాడు పెద్ద అయినంత వరకు కూడా వాడు భవిష్యత్తులో ఒక ఐపీఎస్ అధికారి, ఒక జిల్లాకు పోలీస్ అధికారిగా ఆ ఊరికి వస్తాడు. ఉపాధ్యాయుడు రిటైర్ అవుతాడు. ఏదో కారణాల వల్ల వాళ్ళ బిడ్డలు సమస్యలతో పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉపాధ్యాయునికి ఈ దినం డిసెంబర్ 7వ తేదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టినటువంటి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్కు విచ్చేస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. ఇవాళ మున్సిపల్ రివర్స్ కాలనీ స్కూల్లో తల్లిదండ్రులతో పాటు కమిటీ మెంబర్స్, ఇక్కడ స్థానికంగా పాఠశాలకు సహకరించే బృందాలందరూ కూడా కౌన్సిలర్స్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు క్లాస్ రూముల్లో నిన్నటి నుంచి సుశబ్దంగా ఎవరి రూములు వాళ్ళు చక్కగా దిద్దారు. మంచి మంచి డెకరేషన్స్ కటింగ్స్ చేసి ఆనందదాయకంగా మా క్లాస్ రూమ్ బాగుండాలి, మా క్లాస్ రూమ్ చక్కగా చేశారు. అందరు సహకరిస్తున్నారు. అలాగే మా టీచర్స్ బృందం అందరూ కూడా పిల్లలు ఫాలోయింగ్ అవుతూ వాళ్ళ సలహాలు తీసుకుంటూ వీళ్ళు సలహాలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. కొద్దిసేపట్లో అన్ని క్లాసులు ప్రకారం కార్యక్రమం మొదలవుతుంది. తర్వాత అక్కడ స్వాగత కార్యక్రమం ఉంటుంది, క్రీడలు ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నీ తొందరలో మీ ముందుకు తీసుకొస్తాము. ఈ కార్యక్రమాలు అన్ని విజయవంతం చేసి చివరి వరకు తల్లిదండ్రులు ఈ పొద్దు ఖచ్చితంగా ఉండాలి. మధ్యలో ఎవరు కూడా వెళ్ళకూడదు. మీ అందరికీ చక్కనటువంటి భోజనాలు కూడా ఏర్పాటు చేసిన ఒక బృహత్తరమైన కార్యక్రమం ప్రభుత్వం మీ ముందుకు తీసుకొచ్చింది. కాబట్టి ముఖ్యంగా మీరు వచ్చిన తల్లిదండ్రులు కూడా ఇక మీదటైనా పిల్లల మీద దృష్టి పెట్టి వాళ్ళకు క్రమశిక్షణ నేర్పించి విద్యాలయంలో టీచర్స్కి అందరికి సహకరించే విధానాన్ని నేర్పించాలని స్కూల్ పాఠశాల తరఫున పేరెంట్స్ తరఫున వచ్చిన వాళ్లకు మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతం అందరం చేద్దామని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఇక్కడ చదువుకునే విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. ఇక్కడ చక్కగా చదివిస్తారు. పిల్లలకి ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర పెట్టుకోకుండా పంపించాల్సి కోరుతున్నాము. మీ పిల్లలకి ఇక్కడ ఉండే సార్ టీచర్స్ అందరూ బాగా చదివించారు. క్లాస్లోకి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఎస్ఎంసి కమిటీ సమావేశం కావడం జరిగింది. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మన పాఠశాలలో ఘనంగా నిర్వహించుటకు